బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో 6 గంటలకు హైడ్రా కొనసాగుతుంది. తిమ్మపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతోనే అటు నారాయణరెడ్డిపల్లిలోనే రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు పెద్దారెడ్డి. నడి రోడ్డుపైనే పెద్దారెడ్డి భోజనం చేశారు. పెద్దారెడ్డిని కలిసేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మాధవ్ ను అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. క్షణానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. తిమ్మపల్లి నుంచి ఉదయం బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు బయలుదేరాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో నారాయణరెడ్డిపల్లి వద్ద కూడా ఆయన పూర్తిగా ఆపేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన కారులో చూస్తున్నాం, కారులోనే ఆయన స్థిరపడిపోయినాడు. మధ్యాహ్నం వరకు కూడా నడి రోడ్డుపైనే కూర్చొని ఉండే నిరసన తెలిపిన ఆయన ఇప్పుడు కారు లోపలికి వెళ్ళాడు. ఇంతకు మునిపే కాసేపటి క్రితమే గోరంట్ల మాధవ్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే శాంతి భద్రతకు విఘాత కలిగే అవకాశం ఉండటంతో కూడా ఎవరిని కూడా ఎవరైతే వచ్చారో పెద్దారెడ్డి కార్యకర్తలు కానీ లేదా వైసీపీ కార్యకర్తలందరినీ కూడా దూరంగా పంపించే ప్రయత్నం చేస్తారు. మరి కాసేపట్లో పెద్దారెడ్డిని కూడా స్టేషన్కి తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని తెలుస్తుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే పెద్దారెడ్డి మాత్రం ఇక్కడ నుంచి కదిలేదు, లేదంటే కూడా కారు లోపలికి వెళ్ళి కీస్ అంతా కూడా లోపల పెట్టుకొని కీస్ కూడా తీయకుండా లోపలే ఉన్నాడు. పోలీసులు ఎంతమంది మళ్ళప్పటికీ కూడా వినడం లేదు. నన్ను తాడిపత్రికి పంపిస్తేనే మాత్రమే నేను కారులో నుంచి దిగుతాను, లేదా వేరే ప్రయత్నం కూడా చేస్తానంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి సాయంత్రం సుమారుగా 7 గంటలకు కూడా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. నడి రోడ్డు పైన భోజనం కూడా ఇక్కడ చేశారు. అయితే పడుకునేది కూడా మంచం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం మనం. పడుకునేందుకు కూడా రాత్రి ఇక్కడే మంచం కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ మంచంలోనే ఇక్కడే పడుకోవాలని ముందస్తు ఏర్పాటు కూడా చేసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా మనం చెప్పొచ్చు. ఇటు తాడిపత్రిలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ తిమ్మంపల్లి నుంచి అయితే తాడిపత్రికి వెళ్ళే మార్గంలోనే ఉదయం ఎక్కడైతే ఆపేశారో అక్కడే బారికేడ్ల వద్దే ఆయన కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసేట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే అది రేపటికి వాయిదా పడడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది, అరెస్ట్ చేస్తారా లేదంటే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనకు పూర్తి తెలిసింది. అయితే పెద్దారెడ్డి కోసం పెద్ద ఎత్తున తాడిపత్రికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కానీ తరలి వస్తారు, ఒక్కొక్కరిగా కూడా తరలి వస్తున్నారు. పోలీసులు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా తమ నిఘాని కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా కూడా డ్రోన్ కెమెరాతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా పైనుంచి కూడా వీడియోగ్రఫీ కూడా పోలీసులు చూస్తూ ఉన్నాం. పైనుంచి ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి ఆ వీడియోగ్రఫీ మనుషులు ఐడెంటిఫై చేసేందుకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు కూడా ప్రతిదీ వీడియోగ్రఫీ చేసేందుకు కూడా వీడియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే మాత్రం పరిస్థితి దారి తప్పే అవకాశమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్ళి నారాయణరెడ్డిపల్లి వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి.